ప్రస్తుతం తెలుగులో చాలా మంది హీరోలు వాళ్ళకంటే ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ సలార్ సినిమాతో తనకంటూ ఒక సత్తాను చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత వచ్చిన హిట్ కావడంతో ఈ సినిమా సక్సెస్ పైన ప్రతి ఒక్క అభిమాని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక ప్రభాస్ లాంటి హీరోకి ఒక మంచి కథ పడితే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పడానికి సలార్ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం సలార్ బాక్స్ ఆఫీస్ ని ఊతకోచ పెట్టిస్తుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా మీద ప్రభాస్ ఒక హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ సలార్ తనకు ఎంతో ఇష్టమైన స్టోరీ అని, అందుకే ఆ సినిమాని చేయడానికి ఒప్పుకున్నానని చెప్పాడు. ఇక అలాగే సలార్ పార్ట్ 1 ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఇక దానికి మించి సెకండ్ పార్ట్ ఉండబోతుందంటూ తనే స్వయంగా చెప్పారు. ఇక దీంతో ప్రభాస్ అభిమానులు సలార్ 2 పై మరింత అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద ఇప్పటికే చాలా మంది ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ లాంటి ఒక స్టార్ కట్అవుట్ తో సలార్ 2 బాక్స్ ఆఫీస్ లెక్కలు మొత్తం తెలుస్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. సలార్ పార్ట్ 1 లో పెద్దగా స్టోరీ ఏం రిలీజ్ చేయకుండా ఖాన్సార్ ప్రాంతాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ సెకండ్ పార్టీలో మాత్రం శౌర్యంగ పర్వం రోజు అయిన ప్రభాస్ కి మనార్ రాజు అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ కి మధ్య టఫ్ వార్ ఉండబోతుందన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరి ఆధిపత్య పోరులో ఎవరు గెలుస్తారనేది కీలకంగా సెకండ్ పార్ట్ వస్తుంది. ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుందని ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. సినిమా రావడానికి ఇంకొక 2-3 సంవత్సరాలు ఈజీగా పడుతుందని అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఇద్దరు కూడా వేరే వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఫ్రీ అయి మళ్ళీ ఈ సినిమా షూట్ మీదకి రావాలంటే 2 సంవత్సరాల టైం ఈజీగా పడుతుంది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావాలంటే ఈజీగా 1 సంవత్సరం పడుతుంది. ఇక పక్కాగా ఈ సినిమా కూడా మొదటి పార్ట్ కంటే భారీ సక్సెస్ సాధిస్తుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.